మన నిజామాబాద్ జిల్లాలోని మన నవీపేట్ మండలంలో ఏదైతే శిక్షణ కార్యక్రమం ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమం ఏంటంటే 4 ప్రధాన అంశాలు మనం ఇలా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అయితే గౌరవ మనకు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన PR&RD సీతక్క గారు మనకి ఏంటంటే 1 కోటి మంది మహిళల్ని మనకు సంఘాల్లో చేర్పించడానికి మనకు ఈరోజు శిక్షణ కార్యక్రమం పెట్టుకోవడానికి మనకు జిల్లా స్థాయిలో నిన్న జరిగింది. ఈరోజు మన మండల స్థాయిలో అదేవిధంగా రేపటి నుంచి 15వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇందులో 4 అంశాలు. ఈ 4 అంశాల్లో మొదటిది ఎవరైతే మహిళలు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘంలో లేని వాళ్ళని కొత్తగా సంఘాల్లో చేర్పించడము, లేదంటే పాత సంఘాల్లో తక్కువ మంది ఉంటే పాత సంఘాల్లో అనేది అడ్జస్ట్ చేయడం అనేది ఒకటి. రెండవది ఏంటి, ఆల్రెడీ వృద్ధులు ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు, వాళ్ళని కాకుండా అసలు వృద్ధులు సంఘాల్లో లేని వాళ్ళని వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడం. ఈ వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయడం వలన ఏంటంటే వాళ్ళకు ఏదైతే మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో చాలా సమస్యలు ఉంటాయి, వృద్ధుల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల గురించి మాట్లాడుకోవడం కానీ, ఏవైనా వాళ్ళకు ఇంకా పథకాల గురించి చెప్పడం కానీ, ఏ విషయాలైనా కూడా ఆ సంఘం మీటింగ్లో మాట్లాడుకొని ఆ వృద్ధులకు జరిగేటువంటి సమస్యల గురించి మాట్లాడుకోవడానికి వృద్ధులకు ఉంటుంది. ఇక 3వ అంశం ఏంటంటే దివ్యాంగులు, తర్వాత విభిన్న సామర్థ్యం గల వాళ్ళకి సంఘాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ వచ్చేవాళ్ళు, సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మనము 5 నుంచి 10 మంది సభ్యులు వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళని కూడా మనం సంఘంలో చేర్పించేసి వాళ్ళతో కూడా పొదుపులు అనేది ఏర్పాటు చేయించాలి. వాళ్ళు సంఘంలో ఉన్న తర్వాత వాళ్ళకి ఏదైనా ఎంటర్ప్రైజెస్ చేసుకోవడం అంటే ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి మనము రుణాలు అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది. ఇక 4వ అంశం ఏంటంటే కిషోర బాలికలు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి కిషోర బాలికలను మనము ముందు సర్వే చేసుకోవాలి. ఇందులో ఎవరైతే ఇష్టం ఉన్న వాళ్ళు అంటే ఈ కిషోర బాలిక సంఘం చిన్నపిల్లలు కాబట్టి సంఘంలో ఉండడానికి ఇష్టపడ్డ వాళ్ళని సంఘం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకొని వాళ్ళ సమస్యల గురించి కానీ గవర్నమెంట్ గురించి కానీ కొన్ని విషయాలు అక్కడ చెప్పుకోవడానికి ఈ 4 అంటే ఏవైతే ఈ 4 ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన గ్రామాల్లో ఈ 12వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో సర్వే కంప్లీట్ చేసుకొని వీళ్ళందరినీ కూడా గుర్తించిన వాళ్ళందరినీ కూడా మన ప్రొఫైల్ యాప్లో ఏ రోజుకి ఆ రోజు ఎంట్రీ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు మన ఎక్కడైతే బ్యాంకు మన సర్వీస్ ఏరియా బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకులో ఆ సర్వీస్ ఏరియా బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయించాలి. ఖాతా ఓపెన్ చేయించి ప్రతి నెల వాళ్ళకు కనీసం ఒక 2 సార్లు మీటింగ్ పెట్టుకునేటట్టుగా ప్రతి నెల వాళ్ళకు ఎంత అవకాశం ఉంటే అంత పొదుపు కట్టే విధంగా వాళ్ళని మనము మోటివేట్ చేయాలి. ఇది 4 కార్యక్రమాలు. దీంతో పాటు ఏంటంటే రేపు సామూహిక ఏదైతే మార్కౌట్ ప్రోగ్రామ్ ఉంది ఇందిరమ్మ హౌసింగ్ సంబంధించింది. ఈ ఇందిరమ్మ హౌసింగ్ సంబంధించిన మార్కౌట్లో ఎవరైతే ఇల్లు శాంక్షన్ అయ్యి ఇంటి నిర్మాణం ఎవరైతే చేపట్టలేదో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మార్కౌట్ కోసం వాళ్ళని మోటివేట్ చేయడం, ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కట్టుకోవడానికి ఇష్టం లేని వాళ్ళని కొంచెం మోటివేషన్ చేసి కట్టుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళకి ఇక్కడ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైతే డబ్బులు కట్టుకోవడానికి డబ్బులు లేవు అటువంటి వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 వరకు వాళ్ళకి రుణాలు ఇప్పించి వాళ్ళతో కూడా ఇల్లు నిర్మాణం చేసే విధంగా చూడడం. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకు కూడా మనకి రుణాలు అనేవి ఇప్పించడం అవసరం.